వచ్చారు? అసలు మీ సమస్య ఏంటి? ఉప్పల్ నుంచి వచ్చినాం. చిలకన్న గారు ఉప్పల్ నుంచి వచ్చినాం. మా ఆయనకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి కింద పడి చనిపోయిండు. ఇట్లా సీఎం ఆఫీస్ దగ్గరకు వస్తే ఏదైనా హెల్ప్ చేస్తారని వచ్చిన చిన్నపిల్లలని చదవలేకపోతున్నా, రూమ్ రెంట్ కూడా కట్టాలి, సీఎం ఏదైనా హెల్ప్ చేస్తారని వచ్చినామండి. ఆ, మా ఇద్దరు పాపలు వీళ్ళు. జనవరి 9 చనిపోయిండు. ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నా. ఆయన డాన్స్ మాస్టర్. ఇట్లా పిల్లలు వేముల రమేష్ చనిపోయినాడు. ఇట్లా ఏమన్నా నాకు హెల్ప్ చేస్తే జాబ్ చేసుకుంటే నా పిల్లల్ని నిన్ను సాదుకుంటానని చూస్తున్నాను నేను. జాబ్ ఇస్తారేమని పిల్లలకు పొదించుకోవటానికి ఏం లేదు. నా భర్త కూడా చనిపోయిండు, నేను కూడా ఏం సాధలేని బిడ్డని. సార్ కొంచెం ఏమైనా జాబ్ ఇచ్చి తెలిస్తే ఆమె కాళ్ళ మీద ఆమె బతుకుతుందని ఆశ కొద్దిగా. అది చేస్తాడని వచ్చినాం సార్. మేము ఏం లేదు, బాధల మీద ఉన్నాం. ఇప్పుడు ఉన్నాయి కదా గవర్నమెంట్ పింఛన్ కానీ అవి ఏమైనా వస్తూ ఉన్నాయి? ఇంకేం పెట్టలేదండి. డెత్ సర్టిఫికేట్ ఇస్తేనే పింఛన్ కూడా పెడతా అన్నారు. ఇంకా ఎక్కడ అడిగితే అక్కడ అన్నారు, అక్కడ అడిగితే ఇక్కడ అన్నారు. ఇంకేది కాలేదు. సీఎం ఇంకేం జనవరి 9 చనిపోయినాడు. ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చినాం మేము. ఇట్లా చిన్న పిల్లలు ఉంటారు కదా సార్, నేను ఒక్కదాని కూడా ఏం సాధలేను. నా భర్త పోయి 3 సంవత్సరాలు అవుతుంది, ఏం చేయలేను, నా వల్ల కావట్లేదు, ఏం ఆదరవు లేదు నాకు ఎవరు సాయం చేసే వాళ్ళు లేరు. సార్ సాయం చేస్తాడని వచ్చేసిన నేను బాధలలో ఉండి 3 ఏళ్ళ సంది బాధలతోటి ఏపుకుంటూ వస్తున్నా. ఇవ్వక ఈ అబ్బాయి ఈయనకి పింఛన్ రాక పింఛన్ రావట్లేదు, ఆగిపోయింది. 5 సంవత్సరాలు పెట్టి ఆగిపోయింది. ఊకే నేను రినివల్ చేయాలంటే సంవత్సరం తిరిగినా కూడా కాలేదు. మొన్న ఆయనకి వికలాంగుల పింఛన్. ఆయన కొంచెం పుట్టుకతోటి కొద్దిగా తెలివి తక్కువ ఉండి అంతే ఉంటుండు. ఇంకా మందులు ఆడటానికి కూడా డబ్బులు లేక నేను అట్టనే చూస్తూ ఉన్నా సార్. అదే చేస్తే రిన్యువల్ చేసే ప్రక్రియలో చేయలేకపోవడం వల్ల పింఛన్ కూడా రిన్వాల్ చేయాలంటే నిన్న అయింది సార్. నిన్న 1వ తారీఖు అయింది రిన్వాల్. ఇన్ని రోజుల సంవత్సరం సంది రాలేదు, నిన్న అయింది రిన్వాల్. 1వ తారీఖు అయింది. ఏ విధమైన సహాయం కావాలనుకో? నా బిడ్డకి ఇంత జాబ్ ఇవ్వాలి. జాబు ఇల్లు ఇస్తే నా పిల్లలు సంపాదించుకొని పెద్దగా చేయించుకుంటాను నేను. ఇట్లా ఏదన్నా కాలం మీద వాడిని బతకటానికే సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఏం లేదు మాకు చిన్న పిల్లలు సార్, నేను చదవలేకపోతున్నాను. గవర్నమెంట్ ద్వారా నాకు ఏదైనా హెల్ప్ చేస్తే నా పిల్లల్ని చదివించుకుంటా, జాబ్ చేసుకుంటా, వాళ్ళు పెద్ద చేసుకుంటాను. పాపకి 2.5, బాబుకి 8 months.